హాయ్, నా పేరు సురేష్ రావురి. నేను కెనరా బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే రీసెంట్‌గా మనకి తల్లికి వందనం డబ్బులు వేశారు కాబట్టి ప్రభుత్వం చాలామంది మాకు డబ్బులు పడలేదు అని చెప్పి మా లిస్ట్‌లో పేరుంది మాకు డబ్బులు పడలేదు అంటున్నారు. దీనికి మెయిన్ కారణం ఏముండొచ్చంటే మీ అకౌంట్ రన్నింగ్ లేకపోవటం ఒకటి. దానికన్నా కూడా మెయిన్ కారణం ఎన్‌పిసిఐ లింక్ లేకపోవటం వల్ల మీకు రాదండి. ఎన్‌పిసిఐ లింక్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది మీరు ఏ బ్యాంక్‌కెళ్ళినా మీరు ఆళ్ళు చెక్ చేసి ఒకవేళ లేకపోతే దాన్ని రిక్వెస్ట్ పెడతారు. ఆ ఎన్‌పిసిఐ వాళ్ళు మనకి లింక్ చేస్తారు. ఇది ఎనీ స్కీమ్ ఏదైనా గాని మీకు రైతు భరోసాకు రావాలన్నా గానీ, గ్యాస్ డబ్బులు మీకు పడాలన్నా గానీ, తల్లికి వందనం ఏ స్కీమ్ మీకు రావాలన్నా గానీ ఎన్‌పిసిఐ మాత్రం కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మీ అకౌంట్ రన్నింగ్‌లో లేకపోతే రన్నింగ్ పెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి. కాబట్టి ఈ 3 గనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి స్కీము మీకొస్తుంది. సో, వెంటనే మీరు బ్యాంక్‌కెళ్ళి మీకు ఫస్ట్ ఎన్‌పిసిఐ ఉందా లేదా? అదేవిధంగా మీ అకౌంట్ రన్నింగ్‌లో ఉందా లేదా? అదేవిధంగా ఆధార్ నంబర్‌కి మొబైల్ నంబరు లింక్ అయిందా లేదా? ఇవి చూయించుకోండి. ఇప్పుడు గనుక మీరు చెక్ చేయించుకున్నట్లయితే ప్రతి స్కీము ఇంక్లూడింగ్ గ్యాస్ ఇన్సెంటివ్ గానీ, గ్యాస్ డబ్బులు చాలామంది పడలేదని వస్తున్నారు. అదేవిధంగా అమ్మఒడి పడలేదంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి రైతు భరోసా కూడా చాలామందికి ఇంతకుముందు కూడా పడలేదు. ఇప్పుడు పడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంపీసీఏ చేయించుకోండి. చేయించుకుంటే ఖచ్చితంగా మీకు ప్రతి డీబీటీ అంటే గవర్నమెంట్ స్కీమ్ ప్రతి దానికి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి. సో, కాబట్టి మీరు బ్యాంకుకి వెళ్ళి వెంటనే ఎంపీసీఐ ఉందా లేదా? అకౌంట్ రన్నింగ్‌లో ఉందా లేదా? మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ లింక్ అయిందా లేదా? చెక్ చేయించుకోండి.